విచారణకైనా సిద్ధం, దేనికైనా రెడీ, అన్నిటికీ జవాబిస్తాం, అందుబాటులో ఉంటాం, మమ్మల్ని మా నిర్ణయాల్ని తప్పుపట్టలేరు. ఇది ఇన్నాళ్లుగా కేసీఆర్ విసిరిన డైలాగులు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు గులాబీ బాస్లో టెన్షన్ క్రమంగా మొదలైందంటున్నారు. అందుకే విద్యుత్ కమిషన్ని రద్దు చేయాలని ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అదేంటని అడిగితే అదంతే అంటున్నారు. ఏకపక్షంగా విచారణ జరుగుతుందంటున్నారు. ఆధారాలు క్రాస్ చెక్ చేసుకొని కౌంటర్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మరి ఏం జరుగుతోంది? కేసీఆర్ రూటే సెపరేటు. ఆయన అవునంటే కాదని, కాదంటే అవునని అర్థమని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీ బాస్ ఇప్పుడెందుకో పూర్తి టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. జ్యుడిషియల్ విచారణ తనకు నచ్చదు అంటున్నారు. 10 ఏళ్లు తెలంగాణ సీఎంగా పనిచేసిన తనపై, తన నిర్ణయాలపై న్యాయ విచారణలేంటని ప్రశ్నిస్తున్నారు. నా నిర్ణయాలనే తప్పుపడతారా అన్నట్లు వ్యవహారం నడిపిస్తున్నారు. అవును మరి, పవర్ కమిషన్ ఎంక్వైరీకి రానంటున్నారు. ఇవ్వాల్సిన వివరణ ఇచ్చానంటున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కోర్టులకెక్కారు. పోనీ ఎక్కడ పక్షపాతం చూపించారో ఆధారాలు ఇవ్వాలంటే మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మొత్తంగా చూసేవారికి ఇది ఓ వెరైటీ వాదంగా మారిపోయింది. కేసీఆర్ వేసిన పిటిషన్ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేయగా ఏకంగా సుప్రీం మెట్లెక్కారాయన. అసలు కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? విచారణలకు సహకరించకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? విచారణకు వెళ్తే ప్రమాదం అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్లో అసలేం జరుగుతోంది? తప్పు లేకపోతే ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇతరులు ఇచ్చిన ఆధారాలకు కౌంటర్ చేయకుండా కోర్టుల్లో కేసులు ఎందుకు వేస్తున్నారన్నది ఇప్పుడు అసలు పాయింట్. ఇంతకీ మ్యాటర్ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. నిజానికి కేసీఆర్ హయాంలో విద్యుత్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది ప్రస్తుత సర్కార్. ఈ ప్రకారం విచారణ జరుగుతోంది కూడా. ఛత్తీస్గఢ్ ఒప్పందమైన, సెంట్రల్ విద్యుత్ కారిడార్ అడ్వాన్స్ బుకింగ్ అయిన, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టాలపై కమిషన్ ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే ఈ రంగంతో సంబంధం ఉన్న వాళ్లంతా వచ్చి ఆధారాలు, వివరణలతో జరిగిన నష్టాలను కమిషన్ ముందు ఉంచారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు మ్యాటర్ ఏంటంటే కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు వచ్చి పూర్తి ఆధారాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ గులాబీ బాస్ మాత్రం వచ్చేదే లేదంటున్నారు. అంతకుముందు మాత్రం ఏ విచారణకైనా రెడీ, దేనికైనా రెడీ అన్నారు. కానీ ఇప్పుడు ఆ డైలాగ్ కొట్టలేకపోతున్నారు. రకరకాల కారణాలు చెప్పి తాను రాలేనంటూ కోర్టు మెట్లెక్కారు. ఆల్రెడీ హైకోర్టు మెట్లెక్కారు. కమిషన్ పక్షపాత ధోరణితో ఉందని ఆధారాలు ఇవ్వాలని కోర్టు చెప్పగా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దీంతో ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సేమ్ అదే ఇష్యూతో కేసీఆర్ జూలై 9న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు వెళ్లే ఇంటెన్షన్ గులాబీ బాస్లో అస్సలు కనిపించడం లేదు. జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ల ముందు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అన్నట్లుగా గులాబీ పార్టీ నేతల వ్యవహారం నడుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని గతంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు కేసీఆర్. అప్పట్లో కమిషన్ చైర్మన్కు రాసిన సుదీర్ఘ లేఖలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు జరపడం తప్పు కాదని, ఇప్పుడు కొనుగోళ్లపై విచారణ చేయడమే తప్పు అని, విచారణ నుంచి తప్పుకోవాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ పలు ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముందే ఓ నిర్ణయానికి వచ్చి మీడియాకు లీకులు ఇస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. కేసీఆర్ వేసిన ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నది. విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అది జరిగిన మ్యాటర్. ఇప్పుడది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మరి కేసీఆర్కు ఊరట లభిస్తుందో, ఉచ్చు బిగుసుకుంటుందో చూడాలి.